నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అసలు రాజధాని వద్దు అంటే, అమరావతి రాజధాని అంటే గనక అసలు రాజధాని ఏపీకి వద్దు అనే స్థాయిలో ఆయన ప్రసంగాలు ఉన్నాయి. ఇది డైరెక్ట్గా ఆయన చెప్పిన మాటలు. కానీ ఎంపీలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అగెన్స్ట్ గా వెళ్తే ఏం జరుగుద్ది అనేది అందరికీ తెలిసినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాట్లాడుతున్న మాటలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. కనీసం రైతుల బాధని, రైతుల కష్టాన్ని కూడా గుర్తించట్లేదు అని అందరికీ తెలిసిన అంశం. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ ఎంపీలు అంటే ఇటు పిల్లి సుభాష్ కావచ్చు, లేదంటే గనక మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అమరావతిని మేము వ్యతిరేకించట్లేదు, రైతుల కష్టాలు మాకు తెలుసు కాబట్టి రైతులకి న్యాయం జరిగేలాగా రైతుల కోసం ఆ బిల్లులో ప్రస్తావించి ఇస్తే గనక దాన్ని మేము మద్దతు ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి మాట నమ్మాలి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమా, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారా? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆడింది ఆట, పాడింది పాట. అందరూ చచ్చినట్టు ఆయన చెప్పినట్టు నడుచుకునేవారు. సహజంగానే అధికారంలో ఉన్నాడు, కొంచెం కఠినంగా వ్యవహరించే వ్యక్తి కాబట్టి వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే చచ్చినట్టు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన మాట వింటారు. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు లైక్ మైండెడే ఎక్కువ ఆయనతో ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. మ్యాక్సిమం 60-70%. కాబట్టి ఆయన తిరుగు లేకుండా వ్యవహారం సాగింది. ప్రజలు ఆయన నిర్ణయాలని, ఆయన పరిపాలనని, ఆయన అరాచకాన్ని, దోపిడీని వ్యతిరేకించి ఆయన ఓడించారు. అది కూడా మామూలుగా బొటాబొటీగా ఓడించలేదు. ఘోర పరాభవం పాలు చేశారు. ఇంత అయిన తర్వాత డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోలేదని అనిపిస్తుంది మాకు. ఎందుకు ఓడిపోయాం, మనం ఇలా ఎందుకు జరిగింది, మనం ఏం తప్పు చేసాము అని సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా సమీక్ష చేసుకుని మనం ఈ నిర్ణయాలు పొరపాటు చేసుకుని ప్రజల్లో ఈ పాకెట్స్లో మనకు వ్యతిరేకత వచ్చింది, ఈ నిర్ణయం మనకి ఎదురు తన్నింది, ఇలాంటివి కొన్ని సమీక్ష చేసుకుంటారు. చర్చ జరుగుద్ది నాయకుల మధ్య. నాయకుడు కూడా ఆ మాటలు వింటాడు. ఓడిపోయినప్పుడు కనీసం చచ్చినట్టు వింటారు. అది కూడా చేయలేదు అతను. కాబట్టే అతని ధోరణి అధికారంలో ఉన్నప్పుడు ఎలాగుందో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ధోరణి, అదే భావజాలంతో ఉన్నాడు ఆయన. కానీ ఈ కాజా తిన్న వాళ్ళు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు, వీళ్ళందరికీ మడతడిపోయింది కదా. ఇప్పుడు గెలిచినా కానీ అధికారం చేతిలో లేదు. ఎక్కడికక్కడ కేసులు, నేరాలు, ఘోరాలు ఇవన్నీ మీద పడిపోయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటారు, మనం ఇలా చేసి ఉండాల్సింది కాదు, లేకపోతే ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు, దానివల్ల మనం దెబ్బతిన్నాం, ఇలాగ వాళ్ళకి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు కూడా మనం అందరం కలిసిమెలిసే కదా సమాజంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది, అది మనం ఎలాగ ఆలోచిస్తాం, వాళ్ళకి కూడా దెబ్బ తగిలిన తర్వాత అవునరా బాబు దెబ్బ అయిపోయాం మనం అని వాళ్ళకి తెలుసు. అలాగే లెక్కర వ్యవహారంలో కూడా మరి ఎంత దారుణంగా దొబ్బేయకూడదని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇలాంటి విషయాల్లో కొంతమందిలో పశ్చాత్తాపం ఉంటుంది, పరివర్తన ఉంటుంది. మనం అలా చేసి ఉండాల్సింది కాదు అనుకుని ఉంటారు. తర్వాత కేసులు పడిపోయిన తర్వాత ఇంకా జ్ఞానోదయం వస్తుంది. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు దెబ్బ అయిపోయినరా బాబు అని అనుకుంటారు. అమరావతి విషయంలో ప్రజల నాడి, ఆ మూడ్ ఎలా ఉందనేటువంటిది రాష్ట్రం అంతా ఇప్పుడు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్కి వ్యతిరేకించారు ప్రజలంతా. 3 ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనపడింది. దాంతో మరీ అడ్డంగా మళ్ళీ దాని మీద వెళ్తున్నాడు ఇతనని చాలామంది ప్రైవేట్ సంభాషణలు, మా వాడు చచ్చిపోతున్నాం, మా వాడితోటి దెబ్బ అయిపోయాం, మేము మా దారి మేము చూసుకోవాలి, ఏదో ఇంకా చాలామంది వెళ్ళిపోయినా మేము ఉన్నామంటే మా భవిష్యత్తు గురించి వాళ్ళు పట్టించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనేటువంటి ప్రైవేట్ సంభాషణలు ఉన్నాయి. అది కూడా అయి ఉండొచ్చు. మామూలుగా కూడా సెన్స్ తోటి ఆలోచించే వాళ్ళు ఎవరికేమనిపిస్తుంది అంటే అమరావతిని వ్యతిరేకించకూడదని అనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో దాన్ని చట్టం చేసి దాన్ని బిల్లు పెట్టినప్పుడు డెఫినెట్గా మద్దతు ఇస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి కండిషన్స్ అన్నట్టుగా రైతులకి ఇలా పెట్టాలి, అది అలా పెట్టాలి, అది చేయాలి, న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయకపోతే ఎలా కుదురుతుంది? ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు ఆ మాట చెప్పారు. ఇంకోటి అంటే ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్గా ఇవ్వటం తగదో, ఇలాంటివన్నీ అది పడికట్టు పదం. జనరల్గా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం అంతే.
ప్రైవేట్ కేంద్ర ప్రభుత్వం పాలసీ అది. అందరూ చెప్తున్నారు బాబు మేము ప్రభుత్వాధీనంలో కాదు ప్రైవేట్ పాలసీలోని ప్రైవేట్ చేయటమే కరెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. పీపీపీ విధానం చాలా బెస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఏంటండి మీకు అది చాలా బెస్ట్ కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగం కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎవడో వచ్చి దాన్ని చేరట్లేదు. ఇప్పుడు మీకు ఏదో ఒక ఆఫర్ ఇచ్చామండి, మీరు మీకు ప్రయోజనం ఉంటేనే మీరు దాన్ని టేకప్ చేస్తారు. మీకు మొత్తం పెట్టుబడి నేను పెట్టి ప్రభుత్వం పెత్తనం చేస్తారంటే ఎవడ ఒప్పుకుంటాడో? అంటే డెఫినెట్గా ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేదే. దాన్ని అందుకని కొంచెం వెనకాడుతూ ఉండొచ్చు పెట్టుబడిదారులు, అంతే కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టి మన ఎత్తిమే కూర్చుంటారంటే వాళ్ళు ఊరుకుంటారా? దాన్ని జాగ్రత్తగా వాళ్ళకి ఏదో ఆశ చూపించి లేదా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ చూపించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నా వల్ల పెట్టుబడిదారులు నేను ఇచ్చిన వార్నింగ్ జడిచిపోయారు వాళ్ళు. ఆ క్రమంలో చాలామంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మనసులో ఏముందో ఆ నిర్ణయం, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే వాళ్ళు ఒబే చేస్తారు. ఒకవేళ ఇతను మీరు అమరావతి బిల్లును వ్యతిరేకించండి అని చెప్పాడు అతను, ఫోను నెట్వర్క్ హలో 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 అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు, నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదని. ఆ టైప్ ట్రీట్మెంట్ ఉంటుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి కొంచెం అసంతృప్తి ఉంది వాళ్ళ అబ్బాయి విషయంలో, సీటు విషయంలో. తన నియోజకవర్గం ఎప్పటి నుంచో రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా గట్టి పట్టున్న లీడర్ అయిన పార్టీ ఏదైనా రైతాంగంలో కౌలు రైతులకు అనుకూలంగా అతను గట్టిగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళ కోసం నిలబడ్డ మనిషి. అతనికి ఒక బలం ఉంది అక్కడ. అలాంటి చోట ఆయన కాదని ఆయనకి ముందు ఎమ్మెల్సీ తర్వాత ఎంపీ ఇలా చేసేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం అది ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. అవమానంగా ఫీల్ అవుతున్నాడు అతను, దెబ్బ అయిపోయినరా అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు సహజంగానే కోపం. అది కాకుండా అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కథను సాగించాడు జిల్లా మీద. అక్కడ కూడా కొంత వివాదం ఉందో. ఆ విషయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తప్పు లేకపోయినా ఆయన అవమానించి ఆయన మందలించారు. అదే మనస్తాపానికి గురి. చాలా పవర్ఫుల్ అతను బోస్ గారు, చాలా కోపిస్ట్ కూడా. అయినా సరే తమాయించుకున్నాడు అతను. నాకు తెలిసి మా జిల్లా వాళ్ళే కదా. అది ఆయన మిథున్ రెడ్డికి మ్యాటర్ ఏంటంటే ఈ బెడద వదిలించుకోవాలరా బాబు, బయటకు పోవాలని చూస్తున్నాడు అతను. కేసులు చుట్టుముట్టేసినాయి, ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, అంత తేలిగ్గా వదలదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలకి, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అతను పని చేయలేడు. వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుంటే వాళ్ళు కొంచెం కనికరిస్తారేమో అని ఒక ఆశ ఉంటుంది, లేదా మాట్లాడుకోవచ్చు కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ వాళ్ళు వినేసి ఈ చెవితో వినేసి ఈ చెవి వదిలేసి వాళ్ళు పనులు చేసుకుని పోతారు. ఇంకా చాలా అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము ఆయనకి మాకు సంబంధం లేదని మేము అంతా పార్టీ పెట్టుకున్నామని అనలేదు ఇంకా. ఎందుకంటే అతను కొంచెం వాళ్ళతోటి పోతే పోండ్రాన్ని ఊరుకునే రకం కాదు, ఏదో ఒకటి చేస్తాడన్న భయం ఉండబట్టి. అసలు ఇవన్నీ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ అనవసరం. అతను ప్రభుత్వం ఆయన ఒక మాట చెప్పాలి, నేను వస్తే మద్యం ఇప్పుడున్న పాలసీని మళ్ళీ రద్దు చేసి ఇది వరకు ఇచ్చినట్టుగానే మద్యం అదే బాటిల్స్ అదే రకం మద్యం ఇస్తాను. ఇసుక పాలసీ ఇప్పుడున్న పాలసీ రద్దు చేస్తాను, ఇదివరకు ఎలా చేసాను అలా చేస్తాను. మెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా పీపీపీ మోడల్ కాదు, మేమే కడతాం ఓ 10, 20, 30, 40 ఏళ్ళకే. తిరుపతిలో నెయ్యి బోలేబాబా డైరీకే ఇస్తాం, అది నెయ్యి అని చెప్తాం, మీరు వినాలి అని అతని నిర్ణయాలు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందా, అది క్రెడిట్ స్టోరీ అని చెప్తున్నాడు అతను. ఇప్పుడు చెప్పమన్నాడు అతన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక రిలీఫ్ ఇచ్చింది. నేను మళ్ళీ ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తాను, సర్వే రాళ్ళ మీద ఈసారి నా మొహం మా నాన్న మొహం కూడా వేస్తాను అని చెప్పమనండి. ఆ సర్టిఫికేట్ల మీద నా ఫోటో ఉంటుంది, సచ్చినట్టు మీరు తీసుకోవాలి అని ప్రకటించమనండి. క్రెడిట్ స్టోరీ అనక్కర్లేదు, ఇదంతా నువ్వే చేసావని ఒప్పుకుందాం మనం అందరం. ఈ నాటకాలు ప్రజలకు తెలియదా, నువ్వు ఎందుకు ఓడిపోయావో నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ మీద ద్వేషం, కోపం, అసహ్యం కలగడానికి కారణం ఏంటో అనేటువంటి నువ్వు సమీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పక్కనే, విజయసాయిరెడ్డి ఓ పక్కనే, ఈ గ్యాంగ్ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, అజయ్ కల్వన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ పెట్టుకుంటే వాళ్ళందరూ నీ బానిసలు. బానిసలు ఎప్పుడు ఎస్ బాస్ అంటారు తప్ప ఇలా కాదయ్యా తప్పు చేస్తున్నావు నువ్వు, ఇలా కాదు అలా వెళ్ళాలని చెప్పరాళ్ళు.
చెప్పరు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటే అది నీకు ప్రమాదం. రాజకీయాలు అది కుదరదు. నీ సొంత వ్యాపారం అనుకో, లేదా నువ్వు సినిమా డైరెక్టర్ అనుకో, నీకు ఒక ఆలోచన ప్రకారం సినిమా తీస్తావు కాబట్టి, పోయినా వచ్చినా నీకు బాధ్యుడు అవుతావు కాబట్టి నీకు చెప్పినట్టు చేస్తారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి కెప్టెన్ చెప్పినట్టు షిప్ నడిపిస్తారు. అది గుద్దేసుకుని పోయినా మునిగిపోయినా ఏదైనా అవుద్ది. ఇది రాజకీయం ప్రజలతో సంబంధించింది, ప్రజల జీవన గతులతో ముడిపడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నువ్వు 10 మంది చెప్పి మాట వినాలి, అందులో మంచిది తీసుకోవాలి. లేదా నువ్వు చెప్పి మాట వాళ్ళ చేత కన్విన్స్ చేశాను. చంద్రబాబు గారు చేసేది ఏంటి, ఆయన ఏమో అనుకుంటే ఒక చర్చ పెడతాడు వాళ్ళ పార్టీ నాయకులతోటి, పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు, పార్టీ విషయంలో ఉన్నా ప్రభుత్వ విషయంలో ఉన్నా మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. నలుగురు చర్చించి ఏదైనా ఒక అభ్యంతరం చెప్తారు, వెంటనే అభ్యంతరాలు పరిగణలో తీసుకుంటారు. కాబట్టి అటువంటి అవకతవక అసంబద్ధ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెలువడవు చంద్రబాబు గారి విషయంలో. గొగ్గోలు పెట్టేసి నిర్ణయాలు ఉండవు చంద్రబాబు గారు పరిపాలన చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇతను అలా కాదు కదా, ఇది ఏమనుకుంటే తెల్లారు లేచినట్టు పొద్దున్నే తెల్లగట్లో కళ వచ్చింది అనుకోండి అది చెప్పేస్తాడు. అయితే రాత్రి మా నాన్నతో మాట్లాడాను అన్నాడు, ఇలాంటివన్నీ చెప్తాడు. అంచేత మిథున్ రెడ్డి, సుభాష్ గారు కాదు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కట్టేసి ఉండిచ్చారు. ఎప్పుడైతే వదిలేస్తారో మొత్తం దూకి అదలు పారిపోతారు వాళ్ళంతా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.